ఆసుపత్రి కోసం చేపట్టిన ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతోంది. గత 10 రోజులుగా అఖిల పక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆసుపత్రి సాధనా సమితి వర్ధన్నపేట పట్టణం స్వచ్ఛంద బంద్కు పిలుపునివ్వగా వ్యాపారులు, దుకాణాలు మూసివేసి మద్దతు తెలుపుతున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఉద్యమాన్ని అణిచే ప్రయత్నాలు సాగుతున్నాయని సాధనా సమితి ఆరోపిస్తుంది. వర్ధన్నపేటకు ఆసుపత్రి అంటే విలాసం కాదని, మౌలిక అవసరమని పేర్కొంటూ ఎమ్మెల్యే నాగరాజు హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సాధనా సమితి హెచ్చరిస్తోంది. మందు కూడా ఆటో